రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వైట్ బీన్స్ కిలో వచ్చేసి రూ. 45తో ఉండి రూ. 52. ఇక పెన్సిల్ బీన్స్ కిలో రూ. 50తో ఉండి రూ. 58, రూ. 60 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బెల్ట్ చిక్కుడు కిలో వచ్చేసి రూ. 60తో ఉండి రూ. 65, తీగ చిక్కుడు రూ. 60తో ఉండి రూ. 65 వరకు కూడా కిలో తీగ చిక్కుడు పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ విషయానికి వస్తే కిలో పెద్ద కాకరకాయ వచ్చేసి రూ. 30తో ఉండి రూ. 37. ఇక పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి రూ. 35తో ఉండి రూ. 40 వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్ విషయానికి వస్తే కిలో క్యారెట్ వచ్చేసి రూ. 40తో ఉండి రూ. 75. బీట్రూట్ వచ్చేసి రూ. 50తో ఉండి రూ. 60. ఇక క్యాబేజ్ వచ్చేసి రూ. 10తో ఉండి రూ. 15. కాలీఫ్లవర్ కిలో వచ్చేసి రూ. 15తో ఉండి రూ. 20 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక వరి వంకాయ రూ. 30తో ఉండి రూ. 35 వరకు కూడా పలికింది. ఉజాల వంకాయ 30తో నుండి 35, రూ. 40 వరకు కూడా పలికింది. బాటల్ బ్రింజాల్ 35 నుండి 40, పాల్యం రూ. 50తో నుండి రూ. 55 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ కిలో వచ్చేసి A1 గ్రేడ్ వచ్చేసి రూ. 25. ఇక సెకండ్ గ్రేడ్ వచ్చేసి రూ. 18తో నుండి రూ. 22 దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ వచ్చేసి కిలో వచ్చేసి రూ. 15తో నుండి రూ. 22. ఇక క్యాప్సికమ్ కిలో వచ్చేసి రూ. 55తో నుండి రూ. 60 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాప్సికమ్ విషయానికి వచ్చేసరికి రెడ్ క్యాప్సికమ్ కిలో వచ్చేసి 180 నుండి 250 వరకు కూడా రెడ్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే కిలో టమాటో నాటి టమాటో వచ్చేసి రూ. 15తో నుండి రూ. 20. ఇక బెంగళూరు టమాటో వచ్చేసి రూ. 20తో నుండి రూ. 27 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి రూ. 45తో నుండి రూ. 50 వరకు కూడా కిలో బెండకాయ పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ విషయానికి వచ్చేసరికి కిలో సొరకాయ వచ్చేసి రూ. 25తో నుండి రూ. 35 వరకు కూడా కిలో సొరకాయ పలకడం అయితే జరిగింది. ఇక నూకలు వచ్చేసి రూ. 25తో నుండి రూ. 30 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వచ్చేసరికి కిలో బీరకాయ వచ్చేసి రూ. 30తో నుండి రూ. 42 దాకా పలకడం అయితే జరిగింది. పచ్చిమిర్చి రూ. 35తో నుండి రూ. 40 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వచ్చేసరికి A1 టాప్ 1 గ్రేడ్ వచ్చేసి రూ. 15తో నుండి రూ. 18 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వచ్చేసరికి 50 కట్టల కొత్తిమీర వచ్చేసి రూ. 80తో నుండి రూ. 100 వరకు కూడా 50 కట్టల కొత్తిమీర పలకడం అయితే జరిగింది. ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే కిలో ఉర్లగడ్డలు వచ్చేసి పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి రూ. 30తో నుండి రూ. 35, బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి రూ. 25తో నుండి రూ. 25 వరకు కూడా బేబీ ఉర్లగడ్డలు పలకడం అయితే జరిగింది. ఇక అనపకాయలు కిలో వచ్చేసి రూ. 45తో నుండి రూ. 50, కందికాయలు రూ. 50తో నుండి రూ. 55, అలసందలు రూ. 40తో నుండి రూ. 50, పొట్లకాయ కిలో రూ. 30తో నుండి రూ. 35 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక అల్లం విషయానికి వస్తే పాత అల్లం వచ్చేసి రూ. 50తో నుండి రూ. 70, కొత్త అల్లం వచ్చేసి రూ. 50తో నుండి రూ. 70 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి మనకు రూ. 30తో నుండి రూ. 38, రూ. 40 వరకు కూడా పెద్ద ఎర్రగడ్డలు అమ్మడం అయితే జరిగింది. ఇక నాటి ఎర్రగడ్డలు వచ్చేసి రూ. 40తో నుండి రూ. 90 వరకు కూడా నాటి ఎర్రగడ్డలు అమ్మడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ వచ్చేసి రూ. 8తో నుండి రూ. 15, ఇక బూడిద గుమ్మడికాయ రూ. 5తో నుండి రూ. 7 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి రూ. 100తో నుండి రూ. 160, రూ. 170 వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వచ్చేసరికి పెద్ద టెంకాయ వచ్చేసి రూ. 30తో నుండి రూ. 40, చిన్న టెంకాయ వచ్చేసి రూ. 20తో నుండి రూ. 30 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడికాయ విషయానికి వచ్చేసరికి కిలో పచ్చి మామిడికాయ వచ్చేసి రూ. 40తో నుండి రూ. 90 వరకు కూడా పచ్చి మామిడికాయ పలకడం అయితే జరిగింది. ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో ధరలు అనేవి ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతుంది. రైతులందరూ కూడా గమనించగలరు. చాలామంది రైతులు వ్యాపారస్తులు అడుగుతున్నారు. రేట్లు 11 నుండి 5 గంటలు విక్రయించిన ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము. రైతులు వ్యాపారస్తులు గమనించగలరు.